భగవద్గీత సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైన శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన గీత. ఇది కేవలం గీతోపదేశం మాత్రమే కాదు, జగతికి సైతం ప్రాణం పోసే మంత్రోపదేశం. ఇందులో మానవుడు తెలుసుకుని ఆచరించవలసిన ఎన్నో విషయాలు ఉన్నాయి. వాటన్నింటినీ ఈ భగవద్గీత సిరీస్ ద్వారా మీకు అందించడమే నా ఈ చిరు ప్రయత్నం. ఇక ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం. భగవద్గీత తెలుసుకునే ముందు మహాభారతం గురించి కనీస అవగాహన ఉండాలి. విచిత్రవీర్యుడు అనే రాజుకు 3 పిల్లలు ఉండేవారు. వారే ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు. ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడు కావడం వల్ల ఆ రాజ్యాధికారాన్ని పాండురాజు చేపట్టాడు. అతని పరిపాలనలో ప్రజలు సుఖశాంతులతో ఆనందంగా ఉండేవారు. కొన్ని రోజుల తర్వాత పాండురాజు అరణ్యాలకు వెళ్లి తపస్సు చేసుకుందాం అని అనుకుని ఆ రాజ్యాధికారాన్ని ధృతరాష్ట్రుడికి అప్పగించాడు. కొంతకాలానికి ధృతరాష్ట్రుడికి కౌరవులు, పాండురాజుకి పాండవులు సంతానంగా జన్మించారు. పాండురాజు మరణం తర్వాత న్యాయంగా రాజ్యాధికారాలని చేపట్టాల్సింది పాండవులు కాబట్టి వారే చేపట్టారు. రాజ్యం దక్కలేదని దురాశ దుర్బుద్ధితో ఎన్నో తప్పుడు పనులు చేశారు కౌరవులు. మాయాజూదమాడి రాజ్యం మొత్తాన్ని లాక్కున్నారు. చిట్ట చివరికి 5 ఊర్లు ఇమ్మని పాండవులు ప్రాధేయపడినా 5 ఊర్లు కాదు కదా, 5 అడుగుల భూమి కూడా ఇవ్వబోమని కౌరవులు చెప్పారు. పాండవులు శాంతి కోసం ఎంతో ప్రయత్నించారు, కానీ అది కుదరలేదు. ఇంకా పాండవులను కౌరవులు ఇబ్బంది పెడుతున్న పరిస్థితుల్లో యుద్ధం చేయాల్సిన సందర్భం వచ్చింది. ఇది భగవద్గీత యొక్క నేపథ్యం. యుద్ధానికి అందరూ సిద్ధమవుతున్న సమయంలో దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరు కృష్ణుడి దగ్గరకు వెళ్తారు. అక్కడ 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అర్జునుడు వెళ్లి కృష్ణుడి పాదాల దగ్గర కూర్చుంటాడు. దుర్యోధనుడు మాత్రం పాదాల దగ్గర నేను కూర్చోవడం ఏంటి అని అనుకుని కృష్ణుడి శిరస్సు దగ్గర కూర్చుంటాడు. కృష్ణుడు ఏం కావాలని అర్జునుడిని అడగగా విషయం అంతా తెలుసుకున్న కృష్ణుడు ఇలా అంటాడు: నేను అస్త్రమైతే పట్టను, కానీ యుద్ధంలో పాల్గొంటాను. నేను ఎవరి పక్షాన అయితే పాల్గొంటానో వారికి ప్రతిపక్షంలో పాల్గొనటానికి నా యావత్ సైన్యాన్ని ఇస్తాను అని అంటాడు. వెంటనే అర్జునుడు, కృష్ణ మాకు నువ్వే కావాలి అని కృష్ణుణ్ణి ఎంచుకుంటాడు. మిగిలిన సైన్యాన్ని దుర్యోధనుడు తీసుకుని బయటకు వెళ్ళిన తర్వాత అర్జునుడు ఎంత తెలివి తక్కువవాడో అస్త్రం ఉపయోగించని కృష్ణుణ్ణి ఎంచుకున్నాడు. నేను మాత్రం తెలివిగా బలమైన సైన్యాన్ని తీసుకున్నాను అని అనుకుని సంతోషపడతాడు. కానీ దుర్యోధనుడికి తెలియదు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమ. అంటే ఎవరి వైపైతే ధర్మం ఉంటుందో కృష్ణుడు వారి పక్షానే ఉంటాడు. కృష్ణుడు ఎవరి పక్షానైతే ఉంటాడో వారికే విజయం లభిస్తుంది అని. ఇక యుద్ధం మొదలయ్యే రోజున ఏం జరిగిందో తెలుసుకుందాం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేత యుయుత్సవః మామకః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నా కుమారులైన కౌరవులు, పాండురాజు కుమారులైన పాండవులు యుద్ధానికి సంసిద్ధమైన తర్వాత అక్కడ ఏం జరిగింది అని ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతాడు. ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడు, అంటే చూపులేనివాడు. అతడు యుద్ధాన్ని చూడలేడు కాబట్టి సంజయుడి సహాయం తీసుకుంటాడు. సంజయుడు యుద్ధరంగంలో లేనప్పటికీ యుద్ధాన్ని చూసి ధృతరాష్ట్రుడికి చెబుతాడు. అది ఎలా సాధ్యమైంది అంటే వ్యాస మహర్షి అతనికి ఇచ్చిన దివ్య దృష్టి వల్లనే. దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. రాజా పాండవ సైన్యాన్ని చూసిన దుర్యోధనుడు అతని గురువైన ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు: పశ్యేతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. ఆచార్య, మీ శిష్యుడు శత్రువు కుమారుడు అయిన దృష్టద్యుమ్నుడు వ్యూహం పన్నిన పాండవ మహాసైన్యాన్ని చూడండి అని పాండవ సైన్యాన్ని ఉద్దేశించి అంటాడు. దృష్టద్యుమ్నుడు తన శత్రువు కొడుకైనప్పటికీ అతని పరాక్రమానికి మెచ్చి విద్యను నేర్పుతాడు ద్రోణుడు. ఈ తప్పును గుర్తు చేసి మరి ఎక్కడ తన ప్రియ శిష్యులైన అర్జున, భీమ మొదలగు పాండవ సైన్య యోధుల మీద జారి దయ చూపిస్తారేమో అని ముందుగానే హెచ్చరిస్తాడు దుర్యోధనుడు. అత్రసూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితాన కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్కుంతి భోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమోజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ
సర్వయేవ మహారథః. ఈ పాండవ సైన్యంలో ధైర్యవంతులు, సాహసవంతులు, అస్త్ర విద్యలో నిపుణులు, శౌర్యంలో భీమార్జునులకు సమానులు ఉన్నారు. దృష్టకేతుడు, చేకితాసుడు, కాశీరాజు, పురుజిత్తు, శైబ్యుడు, సుభద్ర కుమారుడైన యుధామన్యుడు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉప పాండవులు కూడా ఉన్నారు. వీరంతా మహారథులే అని దుర్యోధనుడు ద్రోణాచార్యులతో అంటాడు. ఇక్కడ ఉప పాండవులు అంటే ద్రౌపదికి పాండవులకు కలిగిన సంతానం అని అర్థం. అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. బ్రాహ్మణోత్తమ, ఇక మన సైన్యంలో ఉన్న నాయకులు సుప్రసిద్ధులు అయిన వారి గురించి కూడా చెబుతాను. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తిస్తదైవ చ అన్యే చ బహవః శూరా మదర్య త్యక్త జీవితా నానాశస్త్ర ప్రహరణ సర్వయుద్ధ విశారదాః. మీరు, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యులు, అశ్వత్థామ, వికర్ణుడు, సౌమదత్తి ఇంకా ఎంతో మంది సురాగ్రేనరులు, యుద్ధ విశారదులు నా కోసం జీవితం మీద ఆశ వదిలి చావటానికి సైతం సిద్ధంగా ఉన్నారు. వారంతా అన్ని రకాల ఆయుధాల గురించి తెలిసినవారు, యుద్ధ విద్యల్లోనూ నిపుణులు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం. భీష్మ పితామహులు రక్షిస్తున్న మన ఈ కౌరవ మహాసైన్యం అపరిమితమైనది, భీముడు రక్షిస్తున్న పాండవ సైన్యం పరిమితమైనది అని అన్నాడు. ఇక్కడ దుర్యోధనుడికి తెలుసు, ఈ యుద్ధంలో మరణమంటూ సంభవిస్తే అది కేవలం భీముడి చేతిలో మాత్రమే అని. కానీ యుద్ధంలో విజయం ఖచ్చితంగా కౌరవులదే అని అతిగా విశ్వసించాడు. అనయనేషు చ సర్వేషు యథాభాగమవస్థిత భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవహి. అందువల్ల మీరంతా యుద్ధరంగంలో మీ స్థానాలు వదిలిపెట్టకుండా ఉండి భీష్ముణ్ణి కాపాడాలి అని ప్రోత్సహించాడు. తస్య సంజయన్ హర్ష కురువృద్ధ పితామహ సింహనాదం వినదోచ్చై శంఖదద్మౌ ప్రాప్తవాన్. అలా అంటున్న దుర్యోధనుడికి సంతోషం కలిగిస్తూ కురువృద్ధులైన భీష్ములు సింహనాదం చేసి శంఖం ఊదాడు. యుద్ధంలో విజయం శ్రీకృష్ణ పరమాత్మ ఉన్న పాండవ సైన్యాందే అని తెలిసిన భీష్ముడు ఏమీ చేయలేక తన కర్తవ్యం తాను నిర్వర్తించాడు. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. త్వరలోనే నెక్స్ట్ పార్ట్ రిలీజ్ చేస్తాను.